ఇప్పుడు ట్రేలల్లో విత్తనం నాటే సందర్భాల్లో కూలీలు దొరకనటువంటి పరిస్థితి, విత్తనాలు నాటడానికి ఇబ్బంది పడేటటువంటి సందర్భంలో ఈ ఇంటర్నెట్లో సెర్చ్ చేయగా ఈ ఇటలీ కంపెనీకి సంబంధించిన అర్బనాటి కంపెనీది, వాళ్ళు ఈ విత్తనాలు నాటే మిషన్ని తయారు చేసి ఇంటర్నెట్లో పెట్టడం జరిగింది. అది చూసి అక్కడి నుంచి మనం అది తీసుకోవాలనే ఉద్దేశంతో మరి ఉద్యాన శాఖ వారితో సంప్రదించగా, అయితే 10 మంది గ్రూపు రైతులు కావాలన్న అనుకున్న సందర్భంలో మాకు ఇక్కడ కూడా నర్సరీ ఉన్నటువంటి రైతులు 20 మంది దాకా ఉన్నారు. ఆ రైతులు అందరం కలిసి FPO ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కంపెనీ ఏర్పాటు చేసుకుని దరిమిల ప్రభుత్వం వారు మనకి పూర్తి కాస్ట్ 88 లక్షలు అయింది. FPO కాంట్రిబ్యూషన్ 38.54 లక్షలు అయింది. మరి అసిస్టెన్స్ అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి రాయితీ 49,50,000 మనకి రాయితీ రూపంలో ఇవ్వటం జరిగింది. ఇది పూర్తిగా ఆటోమేటిక్ గా నడిచేటటువంటి యంత్రం. ఈ యంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రధానంగా ఇక్కడ ఈ ట్యాంకు లాగా ఉంటుంది. అది దాదాపుగా 500 కిలోలు పట్టే సామర్థ్యం కలిగినటువంటిది. ఈ 500 కిలోలు సామర్థ్యం కలిగిన ట్యాంకులో కోకోపిట్ వేయడం జరుగుతుంది. అది బెల్ట్ ఆధారంగా కన్వేయర్ ద్వారా మనకి పైన ఉన్నటువంటి ఈ చైన్ సిస్టమ్ ద్వారా వచ్చి మనకి ఈ ప్రో ట్రేల్లో పడటం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ చివరిలో ఒక ట్రే ఒక మనిషి పెడితే ఆ తర్వాత కొబ్బరి పీచు అదే పోయటం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కన్వేయర్ ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ కుంటలు పెట్టేటటువంటి ఒక పరికరం ఉంటుంది. అది కూడా ఈ మోటార్ సహాయంతో నడుస్తుంది. ఈ కుంటలు పెట్టే యంత్రం అది చిన్న చిన్న ప్రోటేల్లో కుంటలు పెట్టడం జరుగుతుంది. కుంటలు పెట్టిన తర్వాత తదుపరి ఇక్కడికి వచ్చేసరికి విత్తనం మన ఎయిర్ కంప్రెసర్ ద్వారా వ్యాక్యూమ్ ఏర్పాటు చేసుకొని ఆ వ్యాక్యూమ్ ద్వారా విత్తనాన్ని తీసుకొని, అంటే ఒక విత్తనాన్నే తీసుకుంటుంది. ఆ విత్తనం తీసుకున్న తర్వాత సెన్సార్ ద్వారా ఆ యొక్క కుంట పెట్టిన మధ్య భాగంలో వేయడం జరుగుతూ ఉంటుంది. మనకి ప్రోట్రే అనేది 4 సెంటీమీటర్లు లోతులో ఉంటుంది. 4-4.5 సెంటీమీటర్లు లోతులో ఉంటుంది. 2 సెంటీమీటర్లు 2.5 సెంటీమీటరు కుంట ఏర్పాటు చేసిన తర్వాత విత్తనం వేయటం జరుగుతుంది. విత్తనం వేసిన తర్వాత మనకి మరలా ఈ కన్వేయర్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్యాంకు దాదాపుగా 200 కిలోల కెపాసిటీ పట్టుద్ది. అక్కడి నుంచి అందులో నుంచి ఈ ట్రే మీద పూర్తిగా ఫిల్లింగ్ చేయటం జరుగుతుంది. ఫిల్లింగ్ చేసిన తర్వాత పూర్తిగా అంటే మనం కుంట 2 అంగుళాలు 2 సెంటీమీటర్లు తీసిన కుంటలో విత్తనం వేసుద్ది. విత్తనం వేసిన తర్వాత మరలా ఈ కొబ్బరి పీచు వేయటం జరుగుతుంది. ఈ కొబ్బరి పీచు వేసిన తర్వాత మళ్ళీ ఈ కన్వేయర్ ద్వారా వచ్చి ఇక్కడ నీటితోటి అంటే ఆ విత్తనం మీద కొబ్బరి పీచు మీద నీరు వేయటం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడికి చివరికి రావడంలోనే మనం ఆ ట్రేలు తీసుకొని కలెక్ట్ చేసుకొని వాటిని ప్రధానమైనటువంటి నెట్ హౌస్లోకి, అంటే ఒక ట్రాక్టర్ కావచ్చు, లేకపోతే మన ఆటో కానీ, లేకపోతే లోపలికి పోవటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గం గుండా తీసుకెళ్ళి పెట్టుకోవటం జరుగుతూ ఉంది. అట్లా పెట్టుకున్న ట్రేలు మనకి 15 వరుసలతో పెట్టుకోవటం జరుగుతుంది. 15 వరుసలు పెట్టుకున్న తర్వాత మనకి అట్లా ఒక్కొక్క విత్తనాన్ని బట్టి మొలక వస్తుంది. ఆ మొలక వచ్చిన తర్వాత మనం బెడ్ కరెక్ట్గా చేసుకొని ఆ బెడ్ మీద మనకి ఒక లేరు పట్ట వేసుకొని, అంటే వేరు వచ్చినప్పుడు కిందకి భూమి మీదకి రాకుండా, అంటే దాన్ని వీడ్ మ్యాట్ అంటారు. ఆ వీడ్ మ్యాట్ వేసుకుంటే ఆ వీడ్ మ్యాట్లో నుంచి నీరు ఎక్కువగా ఏదైనా ట్రేలో ఎక్కువ కనుక అయితే ఆ ట్రేలో కొబ్బరి పీచులో నుంచి దిగినటువంటి నీరు మళ్ళీ భూమిలోకి ఇనిగిపోయే విధంగా ఆ యొక్క వీడ్ మ్యాట్ సహాయపడుతుంది. అట్లా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది 35 HP సామర్థ్యంతో నడిచేటటువంటి ఈ యంత్రం. మరి విద్యుత్ సరఫరా కావాలి, 40 కిలోవాట్ పవర్ కావాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం ఏర్పాటు చేసుకోవటం జరుగుతూ ఉంది. మరి ఈ యంత్రం గంటకి 600 ట్రేలని మనకి ఉత్పత్తి చేస్తుంది. ఒక గంటకి 600 ట్రేల్ని ఉత్పత్తి చేస్తుంది. అదే మనుషులతోటి వేయటం కనుకైతే
కేవలం ఒక మనిషి 100 నుంచి 150 ట్రేల దాకా విత్తనాలు నాటడం జరుగుతుంది. ఆ విధంగా నాటినప్పుడు ఈరోజు కూలీ 300 రూపాయల దాకా ఉంది. అంటే ఒక్కొక్క ట్రే నాటేందుకు మనుషులతోటైతే 2 రూపాయల దాకా మొక్క ఒక్కింటికి పడుతుంది. అదే ఇది మనకి ₹10 పవరు ఖర్చుతోటి ₹10 మనకి అవుతుంది. ఇంకా ప్రభుత్వం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ హార్టికల్చరు వాటికి అన్నిటి కూడా రాయితీ కల్పించడం జరిగింది. ఈ రాయితీ కనుక కల్పించడం కనుకైతే అది కనుక వర్తిస్తే ఇంకా 10 పైసలు మనకి ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. రోజుకి ఒక్కొక్క షిఫ్ట్ 2 షిఫ్ట్లు వేసుకోవచ్చు. ఒక్కొక్క షిఫ్ట్కి 6 గంటలు ఉంటుంది. 6 గంటకి 600 ట్రేలు అయితే 3600 ట్రేలు, 2 షిఫ్ట్లు అయితే 7200 ట్రేలు, సరాసరిన దాదాపు 7000 ట్రేల్ని మనం ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. ఈ 7000 ట్రేలు ఒక అరెకరానికి దగ్గర 6 ఎకరానికి మనకి నాటుకోవచ్చు ఒక రోజులో. అదే మనుషులతో నాటాలి అంటే 100 మంది మనుషులు అవుతారు. 100 మంది మనుషులకి దాదాపుగా 30,000 రూపాయలు కూలి అవుతుంది. ఇది నాటుకుంటే 7,500 రూపాయలకి మనకి అయిపోతుంది. పవర్ ఖర్చు కానీ అన్నీ కానీ అట్లా మనకి చాలా పొదుపుగా ఉంటుంది. ఇన్ టైంలో మనం ఎప్పుడైతే నాటుకోవాలనుకుంటున్నామో ఆ టైంలో మనకి నాటుకోవటానికి అవకాశం ఉంటుంది. సమయం కలిసి వస్తుంది, ఇటు కూలీ తగ్గుద్ది. ఈ విధంగా మన ఈ నర్సరీ రైతులు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా FPO గ్రూప్ని తయారు చేసుకొని ప్రభుత్వం దగ్గర రాయితీ తీసుకొని అందరు కనుక ఇలా ఏర్పాటు చేసుకుంటే తక్కువ వ్యయంతో మనం మొక్కలు ఉత్పత్తి చేస్తే అటు ప్రధాన పంట వేసుకునే రైతులకి మనం తక్కువ ధరలో ఇవ్వచ్చు. మనకి సమయానికి పనులు అవుతాయి. కాబట్టి ఈ విధంగా అందరూ చేసుకుంటే బాగుంటుందని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. మన భారతదేశంలో పూర్తి ఆటోమేటిక్గా నడిచే యంత్రం ప్రస్తుతం ఇదే అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నాగపూర్ వాళ్ళు తీసుకురావాలనేది చెప్తా ఉన్నారు. మరి తాడేపల్లిగూడెంలో ఒకటి ఉందనేది చెప్తా ఉన్నారు. అది మన గవర్నమెంట్ సంస్థ తీసుకొచ్చి ఏర్పాటు చేసింది. అది రైతులకు ఏదో తక్కువలో ఇస్తుంది. గత 2-3 సంవత్సరాల నాడు మనం 4 సంవత్సరాలు అవుతుంది తీసుకొచ్చి యంత్రాన్ని. మనం బాగానే నడుస్తూ ఉంది.